సాధారణంగా ఏ ఇంట్లోనైనా పిల్లలు పుడితే వారికి పేరు పెట్టే విషయంలో చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఏ పేరు పెట్టాలనే విషయంలో కుటుంబ సభ్యులంతా నానా హైరాణ పడిపోతూ ఉంటారు. తీవ్ర చర్చలు నడుపుతూ ఉంటారు. ఈ సందర్భంగా రకరకాల పేర్లు, అవి పెట్టడానికి గల కారణాలు వివరిస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ల పేర్లు కలిసేలా చాలామంది పేర్లు పెడుతూ ఉంటారు. అక్షరాల సెంటిమెంట్ ఉన్నవారు కూడా ఉంటారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఫైనల్గా 2 పేర్లు సెట్ చేసుకొని ఒకటి ముందు పేరు, మరొకటి అసలు పేరుగా ఫైనల్ చేసుకుంటారు చాలామంది. ఈ సమయంలో ఆన్లైన్లో సెర్చ్ చేసేవారు కొందరైతే సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించేవారు మరికొందరు. ఇదంతా కాసేపు పక్కన పెడితే ప్రపంచంలోని పలు దేశాల్లో కొన్ని పేర్లు నిషేధించారు. ఆ పేర్లు పెడితే జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో కొన్ని దేశాల్లో పలు కండిషన్స్ ఉన్నాయి. అవి వినడానికి షాకింగ్గా ఉన్నా అక్కడి వారు ఫాలో అవ్వక తప్పదు. అక్కడ ప్రభుత్వాలు కొన్ని పేర్లను పిల్లలకు పెట్టకుండా నిషేధించాయి. దీంతో పిల్లలకు నిషేధించిన ఆ పేర్లు పెట్టే అవకాశం లేదు. ప్రధానంగా జీసస్ క్రైస్ట్ పేరు పెడితే అది దైవ దూషణంగా పరిగణిస్తారు. కాగా ఆ పేర్లు, దేశాల వివరాలు అమెరికాలో పలు పేర్లు చట్టవిరుద్ధంగా పరిగణించబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా శాంతా క్లాస్, మెజెస్టీ, రోమన్ నెంబర్ 3, మెస్సియా అనే పేర్లు ఉన్నాయి. ఇదే సమయంలో దైవ దూషణలకు సంబంధించిన వాదనల నడుమ జీసస్ క్రైస్ట్ అనే పేరు పెట్టుకోవడానికి అమెరికాలో అనుమతి లేదు. ఇదే విధంగా ఒకప్పుడు యూరోప్లో ప్రసిద్ధి చెందిన పేరు, మిలియన్ల మందిని చంపిన జర్మన్ నాయకుడి పేరు అడల్ఫ్ హిట్లర్. ఈ పేరు గనక పిల్లలకు పెట్టడం జర్మనీతో పాటు మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్ మొదలైన దేశాల్లో నిషేధం. ఇక భారత్తో పాటు ఇరాన్ మూలాలున్న ఆర్యన్ అనే పేరును పిల్లలకు పెట్టడం అనేక దేశాల్లో చట్టవిరుద్ధం. మెటాలి అనే పేరు స్వీడన్లో నిషేధం. ఇదే క్రమంలో మంకీ అనే పేరు డెన్మార్క్లోను, ఒసామా బిన్ లాడెన్ అనే పేరు జర్మనీలోను, థోర్ అనే పేరు పోర్చుగల్లోను, సైనాడ్ అనే పేరు యూకేలోను చట్టవిరుద్ధం. అంతేకాకుండా ఐకియా అనే పేరు స్వీడన్లోను, జుడాస్ అనే పేరు స్విట్జర్లాండ్లోను, అకుమా, డెవిల్ అనే పేరు జపాన్లోను, చౌటు, స్మైలీ హెడ్ అనే పేరు మలేషియాలోను, 6 ఫూట్, లూసిఫర్ అనే పేరు న్యూజిలాండ్లోను, స్పినాచ్, ప్రెసిడెంట్ అనే పేరు ఆస్ట్రేలియాలోను చట్టవిరుద్ధం. అదేవిధంగా సుంతి, రోబో కాప్ అనే పేర్లు మెక్సికోలో నిషేధం కాగా, పనివారంలోని చివరి రోజైన ఫ్రైడే, వెనస్డే అనే పేర్లు ఇటలీలో చట్టవిరుద్ధంగా ఉన్నాయి. ఈ దేశాల్లో పిల్లలకు పైన పేర్కొన్న పేర్లు పెడితే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. జైలు శిక్ష కూడా వేసే ఛాన్స్ ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.